హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతాస్ గార్డెన్ అండ్ హోమ్ విత్ అస్. ఈరోజు నేను చూపించే స్పెషల్ రెసిపీ మనము చక్కెర పొంగల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సుమారు 3/4 కప్పు వరకు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఇందులో వేసి మరొకసారి బాగా కలుపుకుని కుక్కర్కి విజిల్ పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఈ రైస్ని ఉడికించుకోండి. ఇప్పుడు పక్కన మరో స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో 1/2 కప్పు బెల్లము 3/4 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకుని 1 కప్పు వాటర్ని పోసి బెల్లము షుగరు మొత్తం కరిగి తేగపాకం వచ్చేలాగా కలుపుకుంటూ ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో పాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి రైస్ ఈ విధంగా ఉడుకుతుంది. ఒకసారి కలుపుకుని ముందుగా మనం పాకం పట్టుకుని ఉంచుకున్నటువంటి పాకాన్ని ఈ విధంగా వడపోసుకుంటూ యాడ్ చేసుకోండి. పాకం మొత్తం ఈ రైస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని సుమారు ఈ పాకం మొత్తం ఉడికేలాగా 2-3 నిమిషాల పాటు అయినా ఉడికించుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఈ జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా యాలకులను కూడా తీసుకుని పౌడర్ వేసి ఈ విధంగా కలుపుకుని ఈ మొత్తం మిశ్రమం మొత్తం దగ్గర పడేలాగా ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిపోయినటువంటి చక్కెర పొంగల్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని నొక్కండి.